మధు, శివ, శైలజ, భరత్, హిమకాంత్ రెడ్డి బాధితులు. ఈ పేర్లు మనం దాదాపుగా నెల రోజుల నుంచి వింటా ఉన్నాం. ఇక ఒక ఆడియో కాల్కు సంబంధించినటువంటి చర్చ ఇప్పుడు ఊపందుకుంది. ఆ ఆడియో కాల్లో మంగ్లీ ప్రత్యూష అనేటువంటి ఒక సోషల్ యాక్టివిస్ట్తో మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. మనతో పాటుగా ప్రత్యూష ఉన్నారు. అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో మంగ్లీతో ఎలాంటి చర్చలు నడిచాయి, మంగ్లీతో తనకున్నటువంటి సంబంధం ఎలా ఉండేది, ఈ కేసు తర్వాత మంగ్లీ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క కాల్స్ ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ప్రత్యూష ఉన్నాం. నమస్తే అమ్మ. నమస్కారం. మీరు ఒక కాల్ మాట్లాడారు. ఆ కాల్ ఇంటెన్షనల్గా చేశారా, లేకపోతే తన నుంచి మీకు కాల్ వచ్చిందా, అసలు ఏంటి? ఫస్ట్ నేను తనకు కాల్ చేయలేదండి, తనే నాకు కాల్ చేశారు. నేను ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు తను కాల్ చేశారు. మేబీ అది లైవ్ పోతున్నట్టుంది, మరి తను ఏం చెప్పడానికి ఫోన్ చేశారో నాకు తెలీదు. తను ఫోన్ చేశారు, కాకపోతే ఐఎమ్ వెరీ ష్యూర్ తను తిరుమలేష్ అనే ఒక పర్సన్ గురించి కాల్ చేశారు. బట్ నాకు లేటర్ ఏమర్థమైందంటే, ఆల్రెడీ తనకు తిరుమలేష్ అనే పర్సన్ తెలుసు, తనతో మాట్లాడింది, వాళ్ళు కూర్చొని మాట్లాడారు, బాధితుల్ని పాపం ఆయన తీసుకొని వెళ్ళారు, షీ నోస్ ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ ఏంటంటే తను ఎలాగైతే అందరు వేరే గిరిజన నాయకులకి వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఎలాగైతే చెప్తున్నారో అలానే నాకు కూడా ఫోన్ చేసి చెప్పారండి తను. అంటే షీ వాంటెడ్ టు టెల్ మీ దట్ నా గురించి మంచిగా మాట్లాడు, నేనేం తప్పు చేయలేదు, ఇలా అలా చెప్పడానికని తను నాకు ఫోన్ చేశారు. ఐఎమ్ వెరీ ష్యూర్. ఎందుకంటే ఇదివరకు కూడా తను నాకు ఫోన్ చేసినప్పుడు ఈ విషయాల గురించే చేశారనమాట. అంటే ఈ మైక్రో ఫినాన్సింగ్ గురించి కాదండి, ఇది వరకు ఒకసారి రామ్మోహన్ నాయుడు అక్కడ ఏదో ప్రోగ్రామ్ చేసినప్పుడు జరిగింది కదా, దాని గురించి చేశారు. తర్వాత ఒకసారి మళ్ళీ ఇంకోసారి దీని గురించి చేశారు. అంటే తను ఎప్పుడు చేసినా నేను గిరిజన బిడ్డ కదా, నా గురించి మంచిగా మాట్లాడు, మీడియాలో చూపించు, ఇలాంటి వాటి గురించే చేశారు, కానీ వేరే దాని గురించి నాకు చేయలేదు. తన గురించి పాజిటివ్ గా వచ్చేలాగా చేయమని మాత్రమే చెప్పారు. పాజిటివ్ గా మాట్లాడమనే చెప్పారు. మీరే మాట్లాడొచ్చు కదా అక్క అంటే, నేను సెలబ్రిటీ, నేను బయటకు వచ్చి మాట్లాడలేను అని చెప్పారు. మొన్న కూడా తను నేను ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడు ఫోన్ చేశారు. బేసికల్లీ ఆ ప్రెస్ మీట్ తనకు సంబంధించిందే అండి. నేను ఫోన్ ఎత్తాను. ఇప్పుడు 10 సార్లు మీకు ఫోన్ వస్తుంది అనుకోండి, కాల్ మీ అని మెసేజ్ వస్తుంది అనుకోండి, ఆల్రెడీ అక్కడ టాపిక్ నడుస్తుంది, మంగ్లీ గారు అందరికి ఫోన్ చేస్తున్నారు, అదేదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడొచ్చు కదా అని అన్నాము. ఆమె మా ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు, అప్పుడే నాకు ఫోన్ చేశారు కాబట్టి నేను కాల్ చేశాను. ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ హర్. మీరు చూసారు, నేను లాస్ట్ లో కూడా చెప్పాను, అక్క అప్పుడున్న ఒపీనియన్ వేరు ఇప్పుడున్న ఒపీనియన్ వేరు అంటే నువ్వేమి విన్నావు అని అన్నారు. సో నేను చెప్పే లోపే ఆమె ఫోన్ కట్ చేశారు. ఈ పర్ఫెక్ట్ ఈ స్కామ్ కి సంబంధించి, పర్టికులర్ గా ఈ స్కామ్ కి సంబంధించి మీతో బిఫోర్ ఆమె ఎప్పుడైనా షేర్ చేసిందా? లేదండి, నాకు అసలు ఈ స్కామ్ గురించి కూడా తెలీదు. నేను ఎప్పుడైతే మార్చ్ 25th రోజు ఆమె నాతో మాట్లాడిందో, షీ వాజ్ వెరీ, అంటే నార్మల్ గా నాకు దీనికి సంబంధం లేదు, ఎవరో సుబ్బు అంట తను ఏదో ఫేమ్ కోసం చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడింది. తర్వాత నేను తనతో ఎప్పుడు మాట్లాడలేదు. మళ్ళీ మొన్న ఫోన్ చేసింది. మొన్న ఫోన్ చేశాక అది మీరంతా చూసిందేనండి. తర్వాత ఐ గేవ్ అ వాయిస్. తర్వాత మళ్ళీ దిస్ ఇస్ ద థింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్, కంటిన్యూస్ ప్రాసెస్. మీ ఆడియో కాల్ లీక్ అయిన తర్వాత మీ మీద కొంతమంది మంగ్లీకి సపోర్ట్ గా ఉండేటువంటి బంజారా వాళ్ళు, మంగ్లీకి సపోర్ట్ గా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మీ పైన కూడా మాట్లాడుతా ఉన్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? మొన్నటి వరకు అటు సైడ్ ఉన్నటువంటి బొమ్మ కాస్త ఇప్పుడు బొర్స్ కింద పడ్డట్టు కనబడుతుంది. నేను ఒకటి అంటా అండి, మంగ్లీ గారు కూడా గిరిజన బిడ్డే, నేను ఒక గిరిజన బిడ్డే. నేను నా గిరిజన సమాజాన్ని ఈరోజు అడుగుతున్నాను. నేను ఇక్కడ నుంచి నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను, మీకు పాటలు పాడే మంగ్లీ గారు మాత్రమే కనిపిస్తున్నారా అంటే పోరాడే వాళ్ళు కనిపించట్లేదా? నాలాంటి వాళ్ళు చాలా మంది పోరాడుతున్నారు ఈ రోజు బయటకు వచ్చి. అసలు ఆడపిల్ల బయటికి రావడమే గగనమండి ఈ కాలంలో. అట్లాంటిది ఒక తండ్రి ఒక ఆడపిల్లని నమ్మి బయటకు పంపిస్తే అసలు ఈ చిల్లర వల్లరుగా మాట్లాడే వాళ్ళు వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళ చిట్టా బయటకు తీయమంటారా? ఈ రోజు నన్ను నా గురించి ఏదైతే మాట్లాడుతున్నారు కదా, నా గురించి, నా ఫ్యామిలీ గురించి, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కమాయించడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అట్లాంటిది ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి ఫార్చునర్ కార్లు ఎట్లా వస్తాయండి? ఎలా వస్తాయి ఫార్చునర్ కార్లు? ఎలా వస్తాయి? ఇంత చుట్టుపక్కల ఇదంతా ఎట్లా వస్తుంది? ఏం ఇప్పుడు నా గిరిజన బిడ్డలు ప్రతి ఒక్కరు కష్టపడి సంపాదించుంటారు. ఇలాంటి వాళ్ళు ఏం కష్టపడి సంపాదించారండి? మీరు చూడలేదా వాళ్ళని? ఏం జాబ్ చేస్తున్నావు నువ్వు? ఏం గవర్నమెంట్ నౌకరీ చేస్తున్నావు అని నీకు ఈరోజు ఫార్చునర్ కార్లో తిరుగుతున్నావు నువ్వు? కాదు కదా, నేను తీయాలా? ఇప్పుడు వీళ్ళు ఎవరికైతే సపోర్టివ్ గా మాట్లాడుతున్నారో, ఆమె వ్యక్తిగతంగా నేను ఆమె గురించి మాట్లాడినా, నేను మాట్లాడాలనుకుంటే మాట్లాడలేనా? ఎవరైతే ఇప్పుడు చిల్లరగా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో, మరి ఆమెకు కూడా పెళ్లి అయింది, ఆమెకు విడాకులు అయింది అనే విషయం నేను బయటకు పెడితే ఎలా ఉంటది వీళ్ళకి? నేను ఎప్పుడన్నా మాట్లాడానా అలా? అంటే మీరు మంగ్లీ గురించి చెప్తా ఉన్నారు ఇప్పుడు. నేను పేరు తీసుకోనండి, నేను పేరు తీసుకోను. వాళ్ళకి తెలియాలి, వాళ్ళు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారు కదా, అక్కడ కూర్చొని ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు కదా, మీ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ విషయాలు మీరు చెప్పాల్సి వస్తుందని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఎవరైతే మంగ్లీ మాత్రమే గిరిజన బిడ్డ,
ప్రత్యూష గిరిజన బిడ్డ కాదు అని అనుకుంటున్నారు కదా, నేను వాళ్ళని అడుగుతున్నా. నేను గిరిజన బిడ్డ కాదంటున్నారు కదా, మీరు ఎవరైతే గిరిజనులు దోచుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మీరు వాళ్ళ కుటుంబానికి మీరు ఈ రోజు సపోర్ట్ చేస్తున్నారు. శివ చౌహాన్ అనే వ్యక్తి ఇప్పుడు ఒక మామూలు అసిస్టెంట్ అండి. రమావత్ మధు వాళ్ళ అసిస్టెంట్ ఆయన బయటకు వచ్చి, వాళ్ళ డ్రైవర్ బయటకు వచ్చి, నేను నా చేతులతో డబ్బుల మూటలు శివ చౌహాన్ కి ఇచ్చానని చెప్పాడు. ఎందుకు అబద్ధం చెప్తాడు ఆయన? ఆయన వెనకాల ఏమైనా ఫోర్సెస్ ఉన్నాయి అబద్ధం చెప్పడానికి? ఒక మామూలు మనిషి ఎలా చెప్తాడండి? మీరు ఒకసారి ఆలోచించండి. ఆయనకి ఏం అవసరం అని శివ చౌహాన్ గురించి చెప్పడానికి? ఈ రోజు ఈయన నా తమ్ముడండి, ఈ డబ్బులు లెక్క పెట్టే మొహం ఈ మొహం ఒకటేనా అండి అని బయటకు వచ్చి డ్రామాలు చేస్తున్నారు కదా వీళ్ళు. డబ్బుల లెక్క పెట్టే మొహం కాదు, డబ్బులు ఎత్తుకొని పోయే మొహాలు వీళ్ళంతా. ఈ రోజు ఇంతమంది గిరిజన బాధితులు సఫర్ అవుతుంటే, ఇంత బాధపడుతుంటే ఒక్కసారి బయటకు వచ్చి ఏమైందమ్మా, మీతో ఏం రసీదులు ఉన్నాయమ్మా అని అడగట్లేదు. వాళ్ళందరూ కాయా కష్టం చేసుకొని బతికే వాళ్ళండి. ఈ రోజు నేను నమ్మక ద్రోహం చేసినా మంగ్లీకి? ఏం నమ్మక ద్రోహం అండి? వీళ్ళు చేసింది ఏంది? వీళ్ళు చేసింది నమ్మక ద్రోహం కాదా? ఈ రోజు ఎక్కడ పోయారు మంగ్లీ గారు? ఎక్కడ కప్స్కోండ్ అయ్యారు? ఏ మినిస్టర్ సపోర్ట్ చేస్తున్నారు? ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? నాకు చేయలేదు, నాకు చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఒకటే, నాకు మంగ్లీ గారు ఫోన్ చేయలేదు, కానీ ఎవరో కొంచెం ఉస్మానియా యూనివర్సిటీలో నుంచి ఎవరో ఒకడు ఫోన్ చేసి అంటాడు, నువ్వేం ఉద్యమాలు చేసినావు, నోరుంది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతున్నావు అంటే మీరే ఉద్యమాలు చేస్తారా? మీరు ఉద్యమాలు చేసినందుకు ఈరోజు నా జాతి ఇట్లుందా? ఏం ఉద్యమాలు చేసిరు మీరు? ఈ రోజు సంజీవ్ నాయక్ అనే పర్సన్, మీరు నమ్మరండి, సేవలాల్ మహారాజ్ ఫోటోలు పట్టుకొని ఊరూరా తిరుగుతున్నప్పుడు బిన్ లాడెన్ అని అడిగిరు ఆయనని. అయినా కూడా ఆయన దాన్ని పట్టించుకోకుండా సేవలాల్ మహారాజ్ అంటే ఎవరు అనేది తెలంగాణ రాష్ట్ర సేవలాల్ సేన అని పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి నిరూపించిండు. మీరేం ఉద్యమాలు చేసిరని నాకు అర్థం కాదు. ఈరోజు ఆయన ఇంత సేవలాల్ మహారాజ్దే కాకుండా ఇంతమంది నిరుద్యోగులు బాధపడుతున్నారు, బెంగపడుతున్నారు అంటే బయటకు వచ్చి మాట్లాడిండు ఆయన మాతో పాటు లాఠీ దెబ్బలు తిన్నాడు. మీరేం ఉద్యమాలు చేసిరు నాకు అర్థం కాదు. కరాటే రాజు లాంటి వాళ్ళు పోయి కూర్చొని మాతో పాటు డిబేట్లలో కూర్చొని మా కోసం కొట్లాడిండు. ఈరోజు అశోక్ రాథోడ్ అనేటోళ్ళు, సంపత్ నాయక్ అనేటోళ్ళు వాళ్ళు కూడా మాతో పాటు వచ్చిర్రు. మీరేం చేసిరు? ఏం ఉద్యమాలు చేసిరు మీరు? 10% రిజర్వేషన్ 10% రిజర్వేషన్ అంటున్నారు మీరు. 10% రిజర్వేషన్ ఏడమలైందండి నాకు అర్థం కాక అడుగుతా. ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్ లా ఇంతమంది బాధితులు రాయనే లేదు మనోళ్ళు, అప్పుడు అడగలేదు. జియో 46 నోరుంది కాబట్టి నువ్వు ఏది పడితే అట్లా మాట్లాడతావంటే పొద్దున తాగి మాట్లాడితే మంచిగా ఉండదు. అది ఉస్మానియా విద్యార్థి వాళ్ళైనా కానివ్వండి, నా జాతి బిడ్డలైనా కానివ్వండి, మీరు సీదా సాదా వచ్చి మాట్లాడతంటే మాట్లాడండి. నాతో డిబేట్ కూర్చుంటారా? మాతో డిబేట్కి వస్తావా నువ్వు అంటే, అరే మీలాగా హాఫ్ నాలెడ్జ్ ఉన్నోడితో నేను ఎందుకు డిబేట్కి వస్తా? ఈ రోజు నాకేం అవసరం? నేను చదువుకున్నా, మీలాగా చదువులేని మూర్ఖురాలని కాదు నేను చదువుకున్నా కాబట్టి ఈ రోజు నా జాతి పక్షాన్ని నిలబడ్డా. నేను చదువుకున్నా కాబట్టి జాతి పక్షాన్ని నిలబడ్డా. ఈ రోజు ఒక ఆడపిల్లని కూడా చూడకుండా అండి నా ఫ్యామిలీని నేను ఏం తప్పు చేసినా అండి? ఈ రోజు నేను వీళ్ళ పక్షాన్ని నిలబడడం నేను తప్ప? ఈ రోజు నా గిరిజన నాయకులు చెవులు మూసుకోపోయినాయా? నేను గిరిజన బిడ్డను కాదా? అంటే మంగ్లీ మాత్రమే గిరిజన బిడ్డ, మంగ్లీ మాత్రమే సెలబ్రిటీ, మిగతా వాళ్ళు సెలబ్రిటీ కాదా? వాళ్ళకి నేను తెలియక అడుగుతున్నా వాళ్ళని. మంగ్లీ దీనిలో ఉంది అని మీరు నమ్మకానికి వచ్చారా? ఎందుకంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మంగ్లీ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ స్కామ్. ఎందుకంటే మంగ్లీకి తెలియదా వాళ్ళ తమ్ముడు పైసలు ఎక్కడి నుంచి తెస్తున్నాడు, మూటలు ఎక్కడి నుంచి తెస్తున్నాడో? ఈ రోజు ఇప్పుడు రమావత్ రమేష్ అని ఉన్నాడు. రమావత్ రమేష్ గారే చెప్తున్నారు, మంగ్లీ గారి ఫోటో నేనే తీసినాను, మంగ్లీ గారు 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వచ్చిందని తెలిసిరు. ఈ రోజు రమావత్ రమేష్ అనే వాక్యాలు వెనక్కి తీసుకుంటే నేను నమ్ముతాండి మంగ్లీ గారికి దీంతో సంబంధం లేదని చెప్పి. కానీ రమావత్ రమేష్ గారు నేను నమ్ముతా, ఎందుకంటే ఆయన ఒక పేద బిడ్డ అబద్ధం చెప్పాడు. ఆయనతో అన్ని రసీదులు ఉన్నాయి. ఆయన ఎందుకు అబద్ధం చెప్తాడు? నీకేం సంబంధం లేకపోతే నీ బర్త్డే పార్టీకి ఎందుకు పిలిచినావు? ఈ రోజు అంటున్నారు కదా ప్రత్యూష మంగ్లీ గారి స్నేహితురాలని చెప్పి, మరి నన్ను ఎందుకు పిలవలేదు ఆమె బర్త్డే పార్టీకి? స్నేహితురాలని కదా నేను. అవసరం ఉన్నప్పుడేమో గిరిజన సమాజం, అవసరం లేనప్పుడేమో గిరిజనులు అవసరం లేదు వీళ్ళకు. ఇప్పుడు ఒక్క ప్లాట్ఫామ్ లో అండి, ఈషా లాంటి ప్లాట్ఫామ్ లో ఏ రోజైనా నువ్వు నేను ఒక గిరిజన బిడ్డ, నేను ఈ తెగకి చెందిన దాన్ని, నేను గిరిజన తెగకి చెందిన దాన్ని, నా ఇంప్రింట్స్ ఇవి, నేను ఇక్కడికి వచ్చినాను, ఇక్కడ పాడుతున్నాను, ఒక్క రోజున నువ్వు చెప్పినావా? ఈషా లాంటి ఫౌండేషన్ లో నువ్వు ఎప్పుడైనా చెప్పినావా? ఈషా లాంటి దానికి మణిపూర్ నుంచి, అస్సాం నుంచి, జమ్మూ కాశ్మీర్ నుంచి చాలా మంది వస్తారు. నువ్వు ఎప్పుడైనా చెప్పినావా? నువ్వు ఎప్పుడైనా మరి గిరిజన డ్రెస్ వేసుకొని వేడ పాట పాడినావా? ఎవడన్నా వద్దన్నాడా నిన్న రోజు? మీరు తిరుమలేష్ గురించి మీతో మాట్లాడింది, వాడెవడో గద్వాలోడు దొంగనా కొడుకు అని మాట్లాడింది. తిరుమలేష్ తోని మీ గతంలో ఎప్పుడైనా మాట్లాడుకోవడం ఇట్లాంటిది ఏమన్నా ఉందా? లేదు. ఆ తర్వాత ఎప్పుడైనా మాట్లాడిరా? నేను తిరుమలేష్ గారితో సీరియస్ గా చెప్తున్నాను, నాకు ఆయనకు ఇది వరకు పరిచయం లేదు. ఈ మొత్తం ఎపిసోడ్ అయిపోయినాక ఆ రోజు తర్వాత నాకు తిరుమలేష్ గారు ఫోన్ చేసిన విషయం వాస్తవమే. ఆ రోజు కూడా అన్న నాతో ఏం మాట్లాడలేదు, అమ్మ నేనే ఆ పర్సన్, నన్నే అన్నారు, బాధితుల పక్షాన నేను నిలబడ్డానంటే నేను అన్న చాలా సంతోషం అన్నాను. ఈ రోజు కూడా నేను అదే చెప్తా. ఈ రోజు నువ్వు ముక్కు నేలకి రాయి, నువ్వు గిరిజనులు ఏమో అన్నావంట అంటే, అరే నీకు లంబాడి భాష ఒకటే వస్తుందా?
తెలుగు భాష రాదా? ఆ లంబడి భాష కూడా సరిగ్గా వస్తలేదు నీకు ఇప్పుడు. నీకు తెలుగు వస్తుందా రాదా అడుగుతున్నా నేను. ఇంగ్లీష్ హిందీ పక్కన పెట్టండి, తెలుగు వస్తుందా రాదా నీకు? నేను ఏమన్నాను, ఎవరైతే గిరిజనులు మంగ్లీ పక్షాన్ని తీసుకొని బాధితులకు అన్యాయం చేస్తున్నారో నేను వాళ్ళని నా జాతి నుంచి బైకాట్ చేయమని అన్నాను. నువ్వెందుకు గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు తడుపుకున్నట్టు నన్నదాన్ని ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నావు? నువ్వు నీకు చేతనైతే నువ్వు రా డిబేట్ కి, నా దగ్గరికి రా, నేను మాట్లాడతా. చేతనైతే నువ్వు నా ఫ్యామిలీ దాకా ఎందుకు పోతున్నావు? నా ఇష్టం బై, నువ్వు అంత చేసుకున్నావు ఇది చేసుకున్నావు. అసలు ఎవరండి నాకు అర్థం కాదు. అడ్డం మీద కూలీలను నేను ఎవరినన్నా నేను నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకోవాలనుకుంటే అంటే లేబరర్స్ పనేంది? పొద్దునెళ్ళి మనము వాళ్ళని పిలుచుకొస్తే వాళ్ళు పని చేస్తారు, అట్లాంటి వాళ్ళు ఉంటారు. నువ్వు పొయ్యి తెచ్చుకొని ప్రెస్ మీట్ పెట్టుకోన్నా, వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడేందని నాకు అర్థం కాదు. కడుపుకు అన్నం తింటున్నాడా లేకపోతే గడ్డి తింటున్నాడా వీడు? ఈరోజు సంపత్ నాయక్ గురించి, అశోక్ రాథోడ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఒక్కసారన్నా ఎస్టీ కమిషన్కి పోయి ఏదైనా పెట్టినావా? ఇట్లా జరుగుతుంది అని పెట్టినావా? మంగ్లీ నడిపిస్తుందంటారా ఇప్పుడు మీ మీద ఎవరికి అవసరం అండి జాతి? ఇప్పుడు ఇంతమంది జాతి బిడ్డలు నష్టపోతున్నారు. జాతి బిడ్డల గురించి ప్రెస్ మీట్ పెట్టకుండా నువ్వు మంగ్లీ గురించి ప్రెస్ మీట్ పెట్టడం ఏంది? నాకు అర్థం కాదు. అసలు నీకు మంగ్లీకి ఏం సంబంధం? ఇప్పుడు అడుగుతున్నా, నీకు మంగ్లీకి ఏం సంబంధం? ప్రశ్నిస్తే ఆమె బయటకు వచ్చి చెప్తుంది కదా, నువ్వెందుకు ఎగేసుకున్నారు? బయటకు వచ్చి ఆన్సర్ చేస్తున్నారు మీరు. నేను చెప్తున్నా కదండి, అలాంటి ఇడియట్స్ నా కమ్యూనిటీకి నిజంగా చెడదొబ్బారు వాళ్ళు. అలాంటి మంగ్లీ దీనిలో ఇన్వాల్వ్ అయిందా కాలేదా అనేది కాసేపు పక్కన పెడదాం. బాధితులతో మీరు ఏమైనా మాట్లాడారా? బాధితులు మీ దగ్గరికి వచ్చారా? బాధితులకు సంబంధించి ఎవిడెన్సెస్ ఏమైనా మీరు చూసారా? ఉన్నాయి. మీకు నేను ఇన్స్టాగ్రామ్ లో మీరు చూస్తున్నారు కదండి, రోజు చూస్తున్నారు. నేను మాట్లాడాను వాళ్ళతోటి. అందులో చాలా మంది మేము కాయ కష్టం చేసుకొని ఉన్నాం, మా బిడ్డలకు పెళ్లి చేయాలా. ఇప్పుడు మీరే చూడండి, ₹1 ఇస్తే 4 రూపాయలు దొరుకుతున్నాయి అంటే ఎవడన్నా ఆశపడతాడా లేడా? మీలాగా మాలాగా ఏమైనా చదువుకునేటోళ్ళ వాళ్ళు? అవును, వాళ్ళు పోయిరు, పైసలు అడిగారు, తప్పేముంది? వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇన్వెస్ట్ చేసారు, వాళ్ళు రసీదులు ఉన్నాయి వాళ్ళతోటి. డబ్బులు ఇప్పాల్సింది పోయి నేనేం తప్పు చేయలేదు, నాకు వాళ్ళు తెలియదు వీళ్ళు తెలియదు అంటావు. పైసలన్నీ వీళ్ళతోనే ఉన్నాయండి. ఆ డబ్బుల బ్యాగ్ ఎక్కడ పోయింది? ఆ బ్యాగులన్నీ ఎక్కడ పోయినాయి? ఏడ దాచిపెట్టిరు? ఈ రోజు మంగ్లీ గారు ఏమన్నారు చాలా ఇంటర్వ్యూలో, నేను చిన్న స్థాయి నుంచి ఎదిగిన గిరిజన బిడ్డ అన్నారు. చిన్న స్థాయి నుంచి ఎదిగిన గిరిజన బిడ్డ కోట్ల రూపాయల కార్లు ఎట్లా తిరుగుతుంది? మీరు చెప్పండి. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా చాలా మంది పాటలు పాడుతున్నారే. ఈ రోజు మీకు ముంబైలో, బెంగళూరులో, ఢిల్లీలో మీకు లేవా? మీకు ఏమేమి ఉన్నాయి మాకు తెలీదా? మీ ఇంట్లో 3-4 కార్లు ఉన్న సంగతి వాస్తవం కాదా? మీరు ఒక బ్యాండ్ పెట్టుకున్నారు. ఒక బ్యాండ్ పెట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది తెలుసా అండి మీకు? మంగ్లీ బ్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు మీ ఐటీ రిటర్న్స్ బయట పెట్టమంటే పెడతారా? ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? ఎవరికి చెప్తున్నారు? బతికే వాళ్ళు మంచిగా బతకండి, కానీ ఇట్లా ఎవరైతే గరీబ్ లోగ్ ఉన్నారో వాళ్ళని సఫర్ చేసుకుంటూ బతకకండి. ఈ రోజు మీరు పర్సనల్ గా నన్ను అటాక్ చేస్తే ఏం రాదండి. నేను చెప్తున్నా కదా, నేను ఈ రోజు ఇంకా స్ట్రాంగ్ గా నిలబడ్డా. ఈ రోజు నా కమ్యూనిటీ నాకు తోడుగా ఉన్నా లేకపోయినా నేను నిలబడతాను. ఎందుకంటే అక్కడ చనిపోయింది నా తండ్రి లాంటి తండ్రులు చాలా మంది చనిపోయారు అక్కడ. డెఫినెట్ గా నిలబడతా. ఈ రోజు నేను బాధపడుతున్నా కదా. మీకు మంగ్లీకి కొంత సాన్నిహిత్యం ఉంది, ఎప్పుడో సమయంలో మాట్లాడము, మీరు తనతో మాట్లాడుకోవడము, ఈ ఇష్యూ పక్కన పెడదాం. మీరు మంగ్లీతో డైరెక్ట్ కలిసి సాల్వ్ చేసేటువంటి ఇనిషియేట్ తీసుకునేటువంటి అవకాశం లేదంటారా? ఎందుకంటే మంగ్లీకి సంబంధించి మంగ్లీ తమ్ముడు డబ్బుల మూటలు మోసుకుపోయినట్టుగా రమావతి రమేష్ చెప్తా ఉన్నారు. మంగ్లీ తమ్ముడు ఇప్పుడు బయటనే ఉన్నాడు, తన పైన ఎలాంటి కేసు కూడా కాలేదు. మంగ్లీ తమ్మునికి సంబంధించినటువంటి విషయంలో జరిగిందని ఇట్లా పాజిటివ్ కోణం లేదు పోకూడదు. రమావతి రమేష్ అనే పర్సన్ ఆయన ప్రతిదీ బయట పెడుతున్నాడు, ఇది జరిగిందని. ఆయనకి ఏం అవసరం? ఈ రోజు ఆయన తప్పు చేస్తాన పోలీసు వాళ్ళు తీసుకొని పోతారా లేదా మీరు చెప్పండి ఒకసారి. మరి అట్లాంటిది ఒక ఆయన అంతా వచ్చి బయటకు వచ్చి ఎలా చెప్తాడు చెప్పండి? భయం ఉండదంటారా వాళ్ళకి? చెప్తున్నారు కదా మీరు మంగ్లీతో పాజిటివ్ కోణంలో మీరు సెట్ చేయండి, ఈ బాధితులకు మీరు సెట్ చేయండి అని చెప్పలేకపోతున్నారు. చెప్పండి ఏమని సెట్ చేస్తాం? మీరు ఆమె బాధితులనే వచ్చి కలిసే పొజిషన్ లో లేదా? ఆమె సెలబ్రిటీ బాధితుల తరపున కొట్లాడుతా అంటుంది కదా. కొట్లాడడం అంటే ఏంది? ఎన్నిసార్లు వాళ్ళ దగ్గరికి పోయి రసీదు తీసుకొని నువ్వు ఏం ఫాలో అప్ చేసినా చెప్పు. నువ్వు మీడియా ముందుకు వచ్చి నేను ఇది ఫాలో అప్ చేసినా, ఇది ఫాలో చేసినా, ఈ టైంకి చేసిన అని చెప్పు. బాధితుల తరపున నువ్వు ఒక అడ్వకేట్ ని పెట్టించినవా? ఇది నా క్వశ్చన్. బాధితుల తరపున కొట్లాడే అడ్వకేట్ పైనే తను మీ కమ్యూనిటీకి సంబంధించిన ఒక లేడీని పేరు తీసి మాట్లాడుతా ఉన్నారు. నేను అదే చెప్తున్నానండి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు, నీ గురించి మాట్లాడు. నీ కుటుంబం సఫర్ అవుతుంది, నీ కుటుంబం బాధపడుతుందని చెప్పి నువ్వు మందికి పైసలు ఇచ్చి వేరే మాట్లాడే వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేస్తావా? ఇదా నీ నైతికత? ఇదా నీ నీతి? ఇదా నీకు జాతి నేర్పించిన నీతి? ఇదా? ఏం మాట్లాడతారండి? నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఇప్పుడు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే బాధితులు ఉన్నారో ఒక అడ్వకేట్ ని పెట్టు, ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏదో ఎస్టాబ్లిష్ చేయండి. ఇప్పుడు మీరు చూడండి వీళ్ళంతా ఇబ్బంది పడుతున్నారండి పైసలు ఇచ్చి. ఎందుకు ఇవ్వాలి వాళ్ళ డబ్బులు? వీళ్ళ పైసలు నువ్వెందుకు తీసుకున్నావు? మీరు ఎందుకు తీసుకుంటున్నారు?
ఈరోజు మంగ్లీ గారు చేయలేదని డీసీపీ గారు చెప్పారు అని అంటున్నారు. ఉమ్, మంగ్లీ గారు ఎక్కడ దీంట్లో అఫిలియేషన్ లేరు అని మొత్తం క్లారిటీగా వాళ్ళేం ఇవ్వలేదండి, ఎక్కడ అవును ఇవ్వలేదు. అవును నేరం చేశారని ప్రూవ్ అయిన రోజు శిక్షిస్తారు అని అంటున్నారు. నేను నేరం చేశారని కూడా ఆమె అనట్లేదు. ఉమ్, మీ తమ్ముడి మీద ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, అది నిజమైతే డబ్బులు వాళ్ళకి వాపస్ ఇవ్వండి అని అడుగుతున్నాము. ఎస్ మీ తమ్ముడైతే ఏంటి, మీరైతే ఏంటి, మీకు తెలియదా మీరు తమ్ముడు మీ కింద ఏం చేస్తున్నాడు అనేది తెలుసుంటాయి కదా. అంటే మధు డైరెక్ట్ గా మంగ్లీ చిన్న చెల్లెను పెళ్లి చేసుకుంటాడు, ఎంగేజ్మెంట్ అవుతుంది, అలాంటి వార్తలు కూడా మనం వింటా ఉన్నాం. నేను అసలు అలాంటి అంటే ఇంట్లో మనిషి కిందనే కదా ఇప్పుడు ఎవరైతే ఏవను యా. దోషిగా ఉన్నటువంటి అతను, జైల్లో ఉన్నటువంటి అతను ఏవన్ కిందనే నేను ఉన్నటువంటి వ్యక్తి విన్నానండి, ఇంట్లో అది ఉన్నాడు కదా. నేను విన్నాను, అలాంటి ఆరోపణలు విన్నాను. ఒకవేళ అది నిజమై ఉంటే బికాస్ ఐ డోంట్ నో, ఒకవేళ అది నిజమై ఉంటే మాత్రం నేను ఒకటే అడుగుతాను, ఉమ్, నిజంగా మన ఇంటి ఆడబిడ్డను ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నామంటే వాడు ముందేంటి వెనకేంటి అన్ని చూస్తాం కదా, వాడికి ఏ నుంచి పైసలు వస్తున్నాయి, ఏం చేస్తున్నాడు ఏందని అన్ని చూస్తాం కదా. సో మీరు ఆలోచించుకోండి. ఐ డోంట్ నో, నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే కష్టము కాయా కూలీ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులకు న్యాయం జరగకపోతే మాత్రం ఉమ్, నేను ఎవరైతే ఆమె తరపు ఇప్పుడు అంటున్నారు కదా, ఆమె తరపున ఉండే వాళ్ళు మంగ్లీ తప్పు చేసి ఉంటే మేము తల నరుక్కుంటాం, అది చేస్తాం ఇది చేస్తాం, మీరు ఏం నరుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు పైసలు అవి ఇప్పిస్తే చాలు, మీరు పెద్ద పెద్ద డైలాగులు కొట్టాల్సిన అవసరం లేదు. ఉమ్, ఈ రోజు మంగ్లీ మాత్రమే గిరిజన బిడ్డ కాదు, నష్టపోయిన వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే. మంగ్లీ ఈ రోజు ఒక్క పూట మీకు తిండి పెడతదేమో, ఒక్క పూట పెడతదేమో తిండి, కానీ తర్వాత మీకు తిండి పెట్టేది జాతి, ఓకే మన జాతి తిండి పెడుతుంది మీకు. ఎస్ ఓకే ఓకే చెప్పండి. ఎస్ ఫైనల్గా ప్రత్యూష నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీకు కాల్స్ కూడా వస్తున్నాయని చెప్తున్నారు, ఏదో థ్రెటనింగ్ కాల్స్ లాగానే మాట్లాడుతున్నారని చెప్తా ఉన్నారు. వాట్ నెక్స్ట్? మీరు ఇక్కడితో ఆగిపోతారా? బాధితుల పక్షాన్ని ఇంకా కొట్లాడతారా? మంగ్లీకి సంబంధించినటువంటి విషయంలో ఎట్లా ఉంటుంది మీ స్టెప్? నేను మంగ్లీ గారికి దీనికి అడోనో అండి, నేను ఆమె గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నేను సిర్ఫ్ బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ మైక్రో ఫైనాన్స్ వల్ల నష్టపోయినారో, వాళ్ళు నష్టపోయిన దాంట్లో ఒకవేళ మంగ్లీ వాళ్ళ తమ్ముడు పాత్ర ఉందని చెప్పేసి అందరు బయట మాట్లాడుకుంటున్నారు. అవి ఆరోపణలు కాదు, నిజం అని చెప్పేసి వాళ్ళే వచ్చి బయటకు చెప్తున్నారు. సో నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, ఎవరైనా కానివ్వండి, మంగ్లీ గారి తమ్ముడు కానివ్వండి, ఇంకొకరైనా, నేనైనా కానివ్వండి, తప్పు చేస్తే శిక్ష డెఫినెట్గా పడుతుంది. కానీ శిక్ష పడే కంటే ముందు ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వస్తే చాలా బాగుంటుంది. అప్పటి వరకు నేను మాట్లాడుతూనే ఉంటాను. ఆరోపణలు వస్తున్నాయి, చాలా మంది థ్రెటనింగ్ కాల్స్ కూడా చేస్తున్నారు. నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్స్ ఏమైనా పోతున్నాయా? లేదండి, మా ఫ్యామిలీని టార్గెట్ చేసి ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నా. నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఇలాంటి చిల్లర వల్లర వేషాలు చేస్తే ఇప్పుడు వస్తుంది మీకు. మీరు ఎవరిని టార్గెట్ చేశాను అనుకుంటున్నారు? మీరు ఒక చదువుకున్న ఆడబిడ్డని టార్గెట్ చేశారు. మీరు నేను ఏం ఎగ్జాములు రాలేదు అంటున్నారు కదా. నేను ఏం రాసినా నేను చూపిస్తా. మీకు లీగల్ నోటీసులు వచ్చే వరకు వెయిట్ చేయండి. అప్పుడు ఏ మంగ్లీ కాపాడుతుంది మిమ్మల్ని చూడండి మీరు. ఓకే, థ్యాంక్స్ అండి.